ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని అమరావతి వ్యవహారంలో మరో కీలక ఘట్టం తెర మీదకొచ్చింది. రాజధాని అమరావతికి సంబంధించి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని విషయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజధానిని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే 33,000 ఎకరాల భూములను రైతుల నుంచి తీసుకున్నారు. అయితే అంతర్జాతీయ విమానాశ్రయం సహా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మరో 44,000 ఎకరాల భూములను తీసుకోవాల్సి ఉంది. దీనిపై ప్రస్తుతం రైతులతో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు రైతుల్లో కూడా కొన్ని సందేహాలున్నాయి. ప్రభుత్వం మారితే తమ రాజధాని పరిస్థితి ఏంటన్నది వారి ప్రశ్న. ఇటీవల ప్రధాని మోడీ సభకు ముందు రాజధాని రైతులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాజధాని విషయంలో బలమైన తీర్మానం ఉండాలని, దీనికి కేంద్రంతోనూ ఆమోదముద్ర వేయించాలని వారు కోరారు. గతంలో వైసీపీ రాజధాని విషయంలో అనుసరించిన సూత్రాన్ని వారు ప్రస్తావించారు. రాజధానిపై పార్లమెంట్లో చట్టం చేయిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా రైతులు సూచించారు. దీంతో తాజాగా సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు రాజధానిని ప్రత్యేక చట్టం ద్వారా ఏపీకి శాశ్వత రాజధాని, ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తించాలని కోరారు. దీనిపై సమగ్రంగా చంద్రబాబు ఆయనకు వివరించారు. దీంతో రియలైజ్ అయిన అమిత్ షా దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇదే జరిగితే ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ పార్లమెంట్లో చట్టం చేస్తారు. తద్వారా ఇక ఏ ప్రభుత్వం వచ్చినా మార్పు లేకుండా రాజధాని ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే సీఎం చంద్రబాబు ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండేలా పావులు కదుపుతున్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి ఎంపీలతో కలిసి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు మరికొందరు మంత్రులను కలిసింది చంద్రబాబు టీం. ఈ సందర్భంగా మంత్రులతో చర్చించిన అంశాలను స్వయంగా సీఎం చంద్రబాబే వెల్లడించారు. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లు గడిచిపోయిన నేపథ్యంలో అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో చేపడుతున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేవలం సముద్రంలో కలిసే నీటినే ఈ ప్రాజెక్టు ద్వారా వాడుకోనున్నట్టు తెలిపారు చంద్రబాబు. ఇక పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకోవాల్సింది. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంతో పాటు డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నీటి పాలైందన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా పోలవరం నిర్మిస్తామన్న చంద్రబాబు ఇందుకోసం కేంద్రం సంపూర్ణ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. అలాగే వివిధ పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ పనులకు నిధులిచ్చి అండగా నిలవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరినట్టు తెలిపారు చంద్రబాబు. ఇక ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని అంతా భావిస్తున్నారు. నిజానికి రాజధానికి రాజకీయాలకు అసలు సంబంధం లేదు. కానీ ఏపీలో మాత్రం రాజధాని చుట్టూనే గత 10 ఏళ్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. దాంతో ఏపీ ప్రజలు కూడా విసిగిపోయారు. ఒక ప్రభుత్వం ఒకచోట రాజధాని అని నిర్ణయించి కొంత అభివృద్ధి చేస్తే మరో ప్రభుత్వం వచ్చి టోటల్గా ఆ పాలసీని వ్యతిరేకించడం, మళ్లీ కొత్త ప్రకటనలు చేయడం ద్వారా టైం వృధాతో పాటు ఏపీ పరువు కూడా ఇబ్బందుల్లో పడుతోందని అంటున్నారు. ఏపీకి 11 ఏళ్లైనా రాజధాని లేకపోవడం బాధాకరమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి రాజధాని పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఏకంగా 60,000 కోట్ల రూపాయలతో అమరావతి పనులు తిరిగి మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతి వచ్చి మరీ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. దాంతో అమరావతి దశ తిరుగుతోందన్న నమ్మకం అందరిలో ఏర్పడింది. అయితే చాలా మందిలో మెదిలిన మరో సందేహం ఏంటి అంటే, మొత్తం పనులు ఎటు ఈ 4 ఏళ్లలో పూర్తి కావు. అదే సమయంలో ఏపీలో మరో ప్రభుత్వం వస్తే ఈ పనులు అలాగే కొనసాగుతాయా, లేదంటే ఆగిపోతాయా అన్న చర్చ కూడా సాగుతోంది. నిరంతరంగా అమరావతి పనులు సాగాలి అంటే ఖచ్చితంగా రాజముద్ర అమరావతికి అవసరమన్న భావన అంతటా ఉంది. దాంతో అమరావతిని శాశ్వత రాజధానిగా చేయాలని అంతా కోరుతున్నారు. దీంతో చంద్రబాబు సైతం రాజముద్ర వేయించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలోని టీడీపీ ఎంపీల మద్దతుతో సాగుతోంది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. దాంతో అమరావతినే ఏపీకి ఏకైక రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాలని కేంద్రం అనుకుంటే అది చిటికలో పని అంటున్నారు. ఆ దిశగా అయితే చంద్రబాబు తన వంతు ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారు.
ఆయన తాజా ఢిల్లీ పర్యటనలో అమరావతిని శాశ్వత రాజధానిగా ఏపీకి ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. దానికి కేంద్రం నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇక ఏపీ పునర్విభజన చట్టంలో అవసరమైన మార్పులు, సవరణలు చేయడం ద్వారా కేంద్రం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించనుందని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే గనుక 3 రాజధానులు అని ఎక్కడ అంటుందో అన్నది జనంలో ఉంది. టీడీపీ కూడా అదే అంటోంది. దాంతో అమరావతిని ఏకైక రాజధాని చేయాలని ఏపీ వాసులు కోరుతున్నారు. తొందరలోనే ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అంతా ఆశిస్తున్నారు. అదే కనుక జరిగితే అమరావతిలో ఇటుకను కూడా కదిలించే సాహసం ఎవరూ చేయలేరని చెబుతున్నారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా పనులు వేగవంతం చేసింది. 3 ఏళ్లలోగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. అందులో భాగంగా అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, క్రికెట్ స్టేడియం, రైల్వే లైన్, రింగ్ రోడ్, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా మరో కీలక ప్రతిపాదన తెరపైకొచ్చింది. అమరావతిలో కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్టు 3వ దశలో భాగంగా 320 మీటర్ల పొడవుతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు 3.5 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్టు 3వ దశ నిర్మాణం చేపట్టనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ను చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16తో అనుసంధానం చేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్టు 2 దశలను పూర్తి చేసింది. అయితే ఉండవల్లి గ్రామంలోని రైతులు తమ వ్యవసాయ భూములను సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇచ్చేందుకు నిరాకరించడంతో 3వ దశ ప్రాజెక్టులో జాప్యం జరిగింది. చెన్నై కోల్కతా జాతీయ రహదారికి సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానం చేసేందుకు 3వ దశ ప్రాజెక్టు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భూముల అప్పగింతపై రైతులతో చర్చలు జరుపుతోంది. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు కొంతమంది రైతులు అంగీకరించారు. అయితే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారని వారితో చర్చలు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న రైతులతో సిఆర్డీ అధికారులు చర్చిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం కింద మంచి పరిహారం ఇస్తామని చెబుతున్నారు. వీలైనంత త్వరగా రైతుల అంగీకారం తీసుకుని ప్రాజెక్టు పనులు చేపట్టాలనే ఉద్దేశంతో సిఆర్డీ అధికారులున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 593 కోట్ల రూపాయల ఖర్చుతో 3.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయనున్నట్టు తెలుస్తోంది. ఓల్డ్ మద్రాస్ రోడ్డు మీదుగా ఈ రోడ్డును ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే పాత మద్రాస్ రోడ్డు దగ్గర 320 మీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జ్ నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం 48 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.